యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని యందు సంతోషిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. ఆమేన్. సో దేవుడు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. సో కొన్ని రోజుల నుండి పోయిన వారం నుండి వీడియోస్ వాక్యాల్ని అప్లోడ్ చేయలేకపోయాం. దానికి కారణం ఒకటే, దేవుడు ఈ సేవను ఎంతగానో ఆశీర్వదించి అనేక ప్రాంతాలలో ఆయన ప్రేమను ప్రకటించే ఒక సువార్త పనిలో మనల్ని వాడుకున్నాడండి. ఆ యొక్క ప్రయాణములో ఉండటం ద్వారా అంత మాత్రమే కాదు, మీకు తెలిసిన రీతిగా మేము తెలియజేస్తాం మీకు. ఇదే నెల 10వ తారీఖు శుక్రవారం దినమందు దేవుడు మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సేవను 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరం ఆయన యానివర్సరీ జరుపుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మీరు ప్రార్థించారు. దేవుడు మహిమకరంగా ఆ యొక్క యానివర్సరీని జరుపుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇందు నిమిత్తముగా మేము వాగ్దాన్ని అప్లోడ్ చేయలేకపోయాం. మరొక అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. ఇక ముందు కంటిన్యూగా మీరు వాగ్దాన వాక్యాలని వినొచ్చు. ఆమె మీరు మా సేవ నిమిత్తము, ప్రయాణ నిమిత్తము, యానివర్సరీ నిమిత్తము అందరూ ప్రార్థించారు. మీ అందరి సపోర్ట్ బట్టి, మీ ప్రార్థనను బట్టి మరొకవతి మీ అందరికీ నా హృదయపూర్వకంగా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా బలంగా ప్రార్థించండి. దేవుడు ఇంకా బలముగా ఆయన సేవలో మనల్ని వాడుకోలాగున దేవుడు ఇంకా బలముగా అనేక ఆత్మలను ఆయన రాజ్యానికి నడిపించే ద్వారా ఈ సేవ ఇంకా గొప్పగా వృద్ధి చెందులాగున మీ అందరూ ప్రార్థించండి. అలాగైతే దేవుడు ఈరోజు ఉదయ కాలమునే దేవుడు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మనము దిగులు పడకుండా, ధైర్యము కోల్పోకుండా, చింత చేయకుండా మనము ఒక నిబ్బరము కలిగి జీవించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అనేక సందర్భంలో మనం ఏం చేస్తామండి, కొద్దిగా అనారోగ్యము వచ్చినప్పటికీ, మన జీవితంలో కొన్ని సమస్యలు అకస్మాత్తుగా సమస్యలు ఉద్భవమైనప్పటికీ కూడా మనము అనేక సార్లు దాన్ని బట్టి ఆలోచిస్తుంటాం, దాన్ని బట్టి గాఢంగా చింతిస్తుంటాం. ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఏంటి ఈ సమస్య వచ్చేసింది, ఎందుకు ఇన్ని రోజులు బాగానే ఉన్నది కదా, ఇన్ని రోజులు బాగా ఆరోగ్యంతో ఉన్నది కదా, సడన్గా ఏమైంది అని అనేక సందర్భంలో మనము ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం. అవును కదా. కొన్నిసార్లు కన్నీళ్లు కార్చుతూ ఉంటాం. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోతుందే, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో. ఆ స్థితిలో మీరు ఉన్నారా? మీరు అలాగే ఆలోచిస్తున్నారా? దిగులు పడుతున్నారా? ధైర్యం కోల్పోతున్నారా? ఏ సమస్యలో మీరు చిక్కుకొని ఉంటున్నారు? ఏంటి పరీక్ష, ఏంటి పరిస్థితి నాకు అని అనేకసార్లు అనుకుంటున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఎవరైనా కావచ్చు, ప్రియ తల్లిదండ్రులారా, ఎందుకు దిగులు పడుతున్నారు? దేవుడు అంటున్నాడు కదా, ధైర్యంతో ఉండండి, దిగులు పడకండి. ఎందుకంటే దేవుడు ఒక ఆదరణ ఇస్తున్నాడు, దేవుడు ఒక ధైర్యం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నేనుండగా ఏ ఒక సమస్య కూడా, ఏ ఒక మనిషి కూడా మనల్ని ఏమి చేయలేడు. ఆయన ఆజ్ఞ తప్ప. ఆమేన్. హల్లెలూయా. ఆయన యేసయ్య ఆజ్ఞ తప్ప మన జీవితంలో ఎటువంటి పరీక్షలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి అనారోగ్య బంధకములైనా దేవుడు విడిపించగలిగిన శక్తివంతుడు. అందుకే దేవుడు ధైర్యం చెప్తున్నాడు. బిడ్డలారా, మీరు ధైర్యపడకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఆమేన్. అధైర్యపడకూడదు. మనం ధైర్యము కలిగి నిబ్బరముగా మనము జీవించాలి. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు, సర్వాన్ని సృజించిన ఏకైక దేవుడు, సమస్తము సృజించిన ఏకైక దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు.
క్షణ మాత్రంలో అన్ని మార్చగలిగిన దేవుడు అండి మన యేసు. ఆమేన్. మన ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, ఇంత పెద్ద సముద్రం వచ్చింది, ఎలా మేము దాటిపోయేది? వెనక ఫరో సైన్యం వస్తుంది మనల్ని చంపడానికి, మనం అక్కడే ఉండి చచ్చిపోయింది ఎంతో బాగుంది, ఎంత దూరం తీసుకొని వచ్చి దేవుడు చంపేయాలనుకుంటున్నారా అని సో మోషేతో సునుగులాడుతున్నారు, వాళ్ళు అరుస్తున్నారు. అయితే దేవుడు క్షణం మాత్రమే, గంటలు పట్టలేదు, రోజులు పట్టలేదండి, క్షణములోనే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆయన మధ్యలో నడిపించాడు. హల్లెలూయా. అవును, ఎండిన ఒక నేల మీద నడిపించాడు మన యేసయ్య. నీ జీవితం కూడా అలాగే ఉందేమో, ఎర్ర సముద్రము లాంటి సమస్యలు నీలో ఉన్నాయేమో, ఆ సమస్యలను చూచి నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు దిగులు చెందుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, సమస్యను చూసి భయపడేది కాదు, ఆ సమస్యని ఎదిరించే మనిషికి మనం భయపడాలి. ఎదిరించే దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉండాలి. ఆ సమస్యల్ని తీసివేసి ఆ సమస్య నుంచి విడుదల చేసే దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం ఏదైనా చేయించవచ్చండి. చిన్న చిన్న విషయాలకి మనము దిగులు చెందకండి. ఇప్పటి వరకు ఆ పని చేశారేమో, ఇప్పటి వరకు ఆలోచించారేమో, దిగులు పడ్డారేమో, భయపడ్డారేమో, ఆ భయముతో ఆ దిగులుతో ఇంకా కృంగిపోయారేమో, ఆరోగ్యం కుంటున్న మీరు అనారోగ్య స్థితికి వచ్చారేమో. వాటన్నిటి యందు మనము విడిచిపెట్టి దేవుని యందు భయభక్తి కలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి, ఆయననే ఎదురు చూస్తూ మనం ప్రార్థించిన ఎడల మన ప్రతి సమస్యని, మనకు దిగులు పుట్టించే సమస్యలు, మనలో భయం పుట్టించే పరిస్థితులు, వాటన్నిటి నుండి దేవుడు తప్పించగలిగిన శక్తివంతుడు. ఆమేన్. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు అద్భుతం పొందుకుంటారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఏ విజ్ఞాపన అయినా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంతవరకు మాతో మీకు ఎన్నో విజ్ఞాపనలు తెలియజేశారు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, తప్పక మానక ప్రార్థిస్తాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. మాతో మాట్లాడు. ఉదయకాలము ఎంతో మంది అయ్యా కొన్ని సమస్యల ద్వారా చిక్కుకొని దిగులు పడుతూ, భయపడుతూ, వేధిస్తూ, దుఃఖిస్తుంటున్నారు. వాళ్ళందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మీరు ధైర్యం చెప్పినందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడవు. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని అయ్యా, ఈ వాక్యం వింటున్నా చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.